యంత్రాంగం వలసలపైన కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాకు అక్రమంగా వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నా కొంతమంది మాత్రం రిస్క్ చేసి డంకీ రూట్ను నమ్ముకున్నారు. అయితే వారి ఆశలు కూడా అడియాసలయ్యాయి. అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపైన 54 మంది భారతీయులను అగ్రదేశం వెనక్కి పంపించేసింది. దీంతో వారంతా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరగా పోలీసులు వారికి స్వాగతం పలికి వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ 54 మందిలో అత్యధికులు హర్యానా రాష్ట్రానికి చెందిన వారే ఉండటం గమనార్హం. కర్నాల్, కైతాల్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్, సోనీపతి ప్రాంతాల నుంచి ఈ యువకులు డంకీ రూట్ ద్వారా అమెరికా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదకర ప్రయాణానికి కారణమైన ఏజెంట్లపైన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఇంతకీ ఈ డంకీ రూట్ అంటే ఏంటి? అది ఎందుకు అంత భయంకరంగా ఉంటుంది అంటే, క్యాజువల్గా చెప్పాలంటే విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ఎంచుకునే ప్రమాదకర మార్గాన్నే ఈ డంకీ రూట్ అంటారు. ఇది పంజాబీ వాడుక భాషలో నుంచి వచ్చింది. దీని అర్థం సరైన ప్రణాళిక లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడం. సో ఈ చీకటి మార్గంలో ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. ఏజెంట్లు ముందుగా యూరోపియన్ యూనియన్ ఇచ్చే సెంజెన్ టూరిస్ట్ వీసా ఇప్పిస్తారు. దీంతో 26 దేశాల్లో తిరిగేందుకు లీగల్ ఎంట్రీ దొరుకుతుంది. ఆ తర్వాత అసలు కొద మొదలవుతుంది. ఈ ఏజెంట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేస్తారు. షిప్ కంటైనర్లలో, వాహనాల్లోని రహస్య కంపార్ట్మెంట్లలో దాస్తారు. లేదా అతి ప్రమాదకర పరిస్థితుల్లో సరిహద్దులు దాటించడం లాంటివి చేస్తారు. అలా అక్రమంగా యూకే లేదా అమెరికా వంటి దేశాలకు పంపించేందుకు ప్రయత్నిస్తారు. కెనడా, అమెరికా, యూకేలకు వెళ్లాలని కలలు కనే కొందరు భారతీయులు ఈ రిస్క్ తీసుకుంటారు. అంటే సరిగ్గా డాక్యుమెంట్స్ లేని వాళ్ళు, అమెరికాకు వెళ్లే అవకాశం లేని వాళ్ళు, అంటే బాగా చదువుకోకుండా F1, H1B ఇలాంటి వీసాలకు అర్హులు కాని వారు ఎవరైనా ఉండి అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకునే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలాంటి రూట్లను ఎంచుకుంటున్నారు. కానీ దానికోసం లక్షలు చెల్లిస్తున్నారు. ఆ మీడియేటర్లు ఎవరైతే ఉంటారో, ఆ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్షల కొద్ది అప్పులు తెచ్చి మరీ ఇస్తున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో పని చేసి తీర్చుకోవచ్చులే అనే ధీమాతో. కానీ చివరికి ఈ డంకీ రూట్ భారీ నష్టాన్ని, పరువును తీసివేస్తుందని ఈ 54 మంది కథ నిరూపించింది ఇప్పుడు.